శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం వచ్చేసింది అనగానే దీపానికి ఎంత ఫలితం ఉంటుంది, దీపదానానికి ఎంత ఫలితం ఉంటుంది, దీపాన్ని ప్రజ్వలన చేస్తూ ఉంటే ఆదానికి కూడా ఎంత ఫలితం ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలుగా మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాం. ఈవేళ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడంలోని అంతరార్థం ఏమిటో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. శుక్లపక్ష పౌర్ణమి మహా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనగానే చాలా అద్భుతమైనటువంటి విశేషం కలిగి ఉన్నటువంటి ఈ రోజున కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటారు. ఆ రోజు పౌర్ణమి కాబట్టే ఇక్కడ కార్తీక మాసం అనే పేరు వచ్చింది. మనం చాంద్రమానం ప్రకారంగా పేరు చెప్పుకుంటున్నాము. అలాగే అసలు ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, సరిగ్గా మధ్య రోజు కదా, నెల మధ్యలో రోజు కదా పౌర్ణమి అంటే. పౌర్ణమి మధ్య రోజు అవడము కార్తీక దామోదరుడికి అలాగే శివునికి కూడా అతి ఇష్టమైనటువంటి మాసం అవడము, వాతావరణం చాలా చాలా బాగుండేటటువంటి మాసము, చక్కగా ప్రకృతి అంతా పులకరిస్తూ ఉంటుంది, పరవశిస్తూ ఉంటుంది. చలి వాతావరణం, శీతలమైనటువంటి వాతావరణంతో ఉండడము, ఈ వాతావరణంలోనే ఈ అగ్గిని వెలిగించడం వల్ల ఆ చీకట్లు పారద్రోలే విధంగా, వెలుగు విరజిమ్మే విధంగా, జ్ఞాన కాంతులు ప్రసరించే విధంగా, మనలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే విధంగా ఈ దీప ప్రజ్వలన ఉంటుంది ఆ రోజున. ఇదే విశేషం. అయితే ఈ విశేషమైనటువంటి రోజున 360 ఒత్తుల్ని వెలిగిస్తాం మనం. ఎందుకు ఈ 360 ఒత్తులు అంటే, ప్రతిరోజు ఒక దీపాన్ని వెలిగించడం అనేది ప్రతి మనిషికి సహజంగా ఉంటుంది. ఆ రోజు 2 వెలిగించినా 3 వెలిగించినా, ఒకవేళ ఏదైనా అనేక పూజలు అవి ఉండి ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించినా, ఒక దీపం అనేది ఒక రోజుకి ఒకటి లెక్క కిందకు వస్తుంది. మనకి 360 రోజులు మనము పూజ చేసుకోలేకపోతే మనకు ఒక అసంతృప్తి ఉంటుంది. అరే, మనం సంవత్సరం అంతా వెలిగించుకోలేకపోయాం కదా, ఇలా అయితే ఎలాగా, మనం ప్రతిరోజు నిత్య పూజ చేసుకునే వాళ్ళమే, ఈ సంవత్సరంలో మనం మిస్ అయిపోయామే అని బాధపడకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున 360 ఒత్తుల్ని గనక వెలిగించినట్టయితే అది సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితంతో సమానమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకి ఈ కార్తీక పురాణం తెలియచేస్తోంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి గాను 360 రోజులు ఒక్కసారి వెలిగిస్తాం. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు తమ భర్త గారి తరఫున కూడా, మా భర్త గారి ఒక 360, మనవి ఒక 360 వెరసి ఆ 2 కట్టలుగా 360 ఒత్తుల్ని ఒక కట్టగా చేసుకొని అలా 360లని కూడా దీపంలో పెట్టి వెలిగిస్తాం. 2 దీపాలలో, 2 ప్రమిదలలో పెట్టి ఈ 2 దీపాలని వెలిగిస్తాం అన్నమాట. ఆ రోజు ఒక్క ఒత్తి కాకుండా 360 ఒత్తుల్ని వేస్తాం. మామూలుగా దీపారాధన చేసేటప్పుడు కూడా మనం ఒక ఒత్తిని వెయ్యము, ఇవి కలగలిపి చేస్తున్నాం ఇన్ని రోజులకి అని ఒక భావన చేసుకుంటూ చేస్తున్నాం. కాబట్టి 360 రోజులు అది ఒక సంవత్సరానికి అని లెక్క. మామూలుగా రోజుకి ఒక ఒత్తి అనేది అయితే మటుకు లెక్క కానే కాదు. కాబట్టి ఇక్కడ ఎవరు అపోహ పడకండి, ప్రతిరోజు ఒక ఒత్తి వేసి దీపం పెడితే సరిపోతుంది కదని. అలా సరిపోదు. ఖచ్చితంగా 3 ఒత్తులు వేసుకోవడం చాలా చాలా మంచిది. సంవత్సరానికి ఒకనాడు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించుకునే దీపంలో మటుకు 360 రోజుల అంటే ఆ సంవత్సరానికి అన్న అర్థంతో 360 ఒత్తులని ఒక కట్టగా చేసి వెలిగించడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ, ఈ దీపాలని వెలిగించడంలోని అంతరార్థం ఏమిటి అంటే, జ్ఞానం ఉదయిస్తుంది, పేదరిక నిర్మూలన అవుతుంది, విద్య లభిస్తుంది, ఆయుర్వృద్ధి జరుగుతుంది, జ్ఞాన వికాసం చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ, కార్తీక పౌర్ణమి నాడు వీలైనంత వరకు 360 ఒత్తుల్ని వెలిగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము. నమస్కారం.